హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ఉన్నది ఫేమస్ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ రీసెంట్ టైమ్స్లో ఒక 2 days బ్యాక్ ఒక 19 మందిని చంపేసిన ఒక పురుగు ఉందండి. అది కేరళలో విజృంభిస్తుందంట. సార్ అసలు ఏంటది? అది మెదడుని తినడం ఏంటి? అసలు ఏంటి సార్ ఆ విషయం? This is not a new virus. Okay, it's very old one. Actually, occasionally, especially in the rainy season, July and August, ఈ 2 monthsలో ఎక్కువ కనిపించదు అనమాట ఇంతకుముందే. ఓకే, సో ఫైనలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ వైరస్ ఇజ్ ఎ వైరస్ అండ్ వైరస్ ఒక్కసారి మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అగైన్ రకరకాల డ్యామేజ్ చేస్తాయి, ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ చేసేస్తాయి. ఓకే, సో బ్రెయిన్కు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది అన్నీ కామన్ థింగ్స్ జనరల్లీ హ్యాపెన్స్ టు ఎనీ వన్ అండ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ వైరస్. ఓకే, సో అక్కడ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి, అక్కడ ఏంటంటే ఫైనలీ మనము మన ఇమ్యూనిటీకు బాగా డెవలప్ చేస్తే, మనకు సపోజ్ మన ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంది అనుకోండి, దెన్ ఏమవుతుందంటే మనకు ఏ టైప్ వైరస్ వచ్చినా సరే మనకు ఎఫెక్ట్ అవ్వద్దు. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే మనకు ఎఫెక్ట్ అవుతుంది. అచ్చా, ఓకే, లెట్ అస్ సే ఒకరికి ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది. ఓకే, అయింది తర్వాత వాట్ ఈస్ ద సొల్యూషన్ దేర్? దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు థింక్. ఓకేనా? సో దట్ ఈస్ యువర్ క్వశ్చన్. సో ఫైనలీ విల్ కమ్ టు ద సిమ్టమ్స్. నార్మల్గా ఈ టైప్ వైరస్కి సిమ్టమ్స్ చెప్పేస్తాను. అండ్ ఈ వైరస్ నార్మల్గా ఈ సీజన్లో వస్తుంది కాబట్టి ఫస్ట్ థింగ్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, వీ హ్యావ్ టు మెయింటైన్ ద హైజెనిక్ ఇన్ అవర్ హౌస్ యాజ్ వెల్ యాజ్ ద నియరెస్ట్ ఏరియాస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, నార్మల్గా సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎనీ పౌండ్ కానీ ఎక్కడైనా ఒక కాలువ ఉంది అనుకోండి, పక్కనే ఎనీ సార్ట్ ఆఫ్ స్టోరేజ్ వాటర్ ఉంది అనుకోండి, సో దోస్ థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ చేంజింగ్. లైక్ మనం అప్పుడప్పుడు మారుస్తూనే ఉండాలి. బికాజ్ డ్యూ టు సచ్ కైండ్ ఆఫ్ స్టాగ్నేటెడ్ వాటర్ ఎనీవేర్ ఇన్ ద సిటీ, that also creates such kind of virus. And it may be in a pond, it may be in a small lake, or maybe something like a small river is there. Otherwise, maybe in the swimming pool. Otherwise, the water which you are taking bath, even all time lo kuda ela jaragadam avakasam undi. Okay, and mana intlo kuda manam ekku roju water manam store chesi unchakudadu. Okay, సో ఈ స్టాగ్నేటెడ్ వాటర్ అంటే ఎక్కువ రోజు నుంచి ఉన్న వాటర్లు ఎక్కువగా ఈ టైప్ వైరస్ రావడం అవకాశం ఉంది. అండ్ దిస్ వైరస్ ఈజ్ కాల్డ్ అమేబా వైరస్. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే దానికి కొత్త పేరు పెట్టారు, ఏంటంటే లైక్ ఇట్ ఈస్ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ అని పెట్టేశారు. ఓకే, బికాజ్ అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఈ టైప్ వైరస్ మనకు కంటామినేట్ అయితే ఇమీడియట్లీ ఇట్ గోస్ త్రూ అవర్ నోస్ట్రిల్ ద్వారా మనకు ఇమీడియట్లీ మనకు అటాక్ చేస్తాయి. అండ్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు ద బ్రెయిన్ ఆల్సో. ఓకే, సో బ్రెయిన్కు వెళ్ళిపోయిన తర్వాత బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతాయి. తర్వాత బికాజ్ ఇట్ అవర్ బాడీ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ, సో అక్కడ ఏమవుతుందంటే లైక్ సైమల్టేనియస్లీ ఇట్ అఫెక్ట్స్ ద లివర్, ఇట్ అఫెక్ట్స్ ద హార్ట్, ఇట్ అఫెక్ట్స్ ద కిడ్నీ, ఈవెన్ హోల్ బాడీలు ప్రతి ఒక్క ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ చేస్తాయి. ఓకే, బట్ ఎక్కువగా మనం చూస్తున్నాము ఏంటంటే యాజ్ పర్ ద లేటెస్ట్ రీసెర్చ్ రిపోర్ట్ బట్టి మనం చూస్తే ఇట్ అఫెక్ట్ ద బ్రెయిన్. ఓకే, సో ఎప్పుడైనా సరే బ్రెయిన్లు అఫెక్ట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు జనరల్గా సివియర్ హెడేక్ మనకు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్, సివియర్ హెడేక్. మనకు ఫీవర్ ఉంటాయి అండ్ దాంతోపాటు మనకు కన్ఫ్యూజన్గా ఉంటాయి, అంటే కన్ఫ్యూజన్ అనిపిస్తాయి. అండ్ సమ్టైమ్స్ we feel like vomiting sensation, that is called nausea, or maybe vomiting also is there. Suppose the case is become old, vomiting kuda start అయిపోతాయి. ఓకే, ఏం తినబుద్ధి కాదు అండ్ మనకు థ్రోట్ దగ్గర ఇరిటేషన్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఇది అన్ని సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఫైనలీ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైమ్ ద కేస్, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ మైట్ గోస్ టు ద కన్ఫ్యూజన్ నుంచి కోమా, అండ్ కోమాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ టైంలో మనం ట్రీట్మెంట్ చేయకపోతే ద పర్సన్ మే డై. సో ఫైనల్ ఈజ్ ద డెత్.
ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ ఇన్ ద కేరళ. ఓకే, కేరళలో ఇదే జరిగింది కాబట్టి ఎక్కువ మంది అక్కడ చనిపోయారు. అండ్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్. ఈ టైప్ లక్షణాలు ఎప్పుడైనా మనకు కనిపిస్తే మనం ఏం చేయాలంటే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఓకే, సో న్యాచురోపతి ప్రకారంగా కొన్ని రెమెడీస్ ఉంటాయి, అది కూడా నేను చెప్తాను ఇన్ ద ఎండ్. బట్ హియర్ ఐ విల్ టెల్ యూ ఫ్యూ మోర్ థింగ్స్. లైక్ ఎప్పుడైనా సరే సివియర్ హెడేక్ స్టార్ట్ అయింది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, అండ్ ఆకలి లేదు, పూర్తిగా ఆకలి తగ్గిపోయింది, తినబుద్ధి అయితే లేదు, అండ్ వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది, అండ్ దాంతోపాటు ఇన్ కేస్ మీకు ఫీవర్ వచ్చింది, మేబీ లిటిల్ బిట్ ఆఫ్ కోల్డ్ సెన్సేషన్ విల్ బి దేర్. ఓకే, ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనపడినప్పుడు మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్, వీ హ్యావ్ టు విజిట్ ఎ డాక్టర్ ఆర్ ఎల్స్ ద చిట్కా నేను ఏది చెప్తున్నా అది అయినా అప్పుడైనా పాటించాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే అప్పటికప్పుడు అక్కడ కేసు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతుంది అండ్ మనకు ఇన్ ఫ్యూచర్ మనకు ఇబ్బంది ఏం రాదు. ఓకే, బట్ దీనికి ముందే మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బాడీలో వైరస్ వచ్చిన తర్వాత మనకు ఫీవర్ వస్తుంది. ఓకే, బట్ ఫీవర్ వచ్చినప్పుడు ఇది ఎలా వస్తుంది అని మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ కామన్. ఓకే, జనరల్గా చూడండి మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి. ఓకే, ఆ సెల్స్ హ్యాపీలీ దే ఆర్ లివింగ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో that is they are simply getting their food, they are living happily in our body. But ఎప్పుడైనా సరే ఒక ఫారెన్ బాడీ మన బాడీలో ఎంటర్ అయింది అనుకో, మేబీ ఏ బ్యాక్టీరియా, మేబీ ఏ వైరస్, మేబీ ఏ ఫంగస్, ఎనీథింగ్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే రియాక్ట్. బికాజ్ మీరు చూడండి, సపోజ్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక అన్నోన్ వ్యక్తి ఎవరైనా సరే వచ్చి డోర్ నాక్ చేశారు, మీరు డోర్ ఓపెన్ చేసి చూశారు, ఈజ్ అన్నోన్ పర్సన్ and you have never seen him, you'll get scared. Yes sir, of course. Definitely you'll get scared. You'll ask him from where you have come and what do you want. Idi anni, so that is same thing happens in our body. Appudu emotundante they will have a big fight with each other. Okay, so ee fight cheyadaniki mana body lo mana cells dagare weapons em leduga. Okay, so it's very interesting thing. Actually we have the water, we have the air, and we have the like fire also. Fire in the sense acid. Okay, so అక్కడ ఏమవుతుందంటే ఈ ఫైర్కు పెంచేస్తాయి అన్నమాట మన బాడీలో ఉన్న సెల్స్. దే విల్ ప్రొడ్యూస్ ద మోర్ హీట్ ఇన్ ద బాడీ. ఓకే, ఇన్ సచ్ ఎ వే దట్ వైరస్ షుడ్ గో అప్. యాక్చువల్లీ వైరస్ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఆ టైపు హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో హీట్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే అప్పుడు దెన్ వాట్ హ్యాపెన్స్, టెంపరేచర్ రేజ్ ఇన్ ద బాడీ. సో వీ జనరల్లీ గెట్ ఫీవర్ అండ్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెన్. సో ఈ విషయంలో యాక్చువల్గా చూస్తే మనము ఎప్పుడైనా సరే ఈ టైప్ ఫీవర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఏ బకెట్ ఆఫ్ వాటర్, ఫుల్ బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం ఏం చేయాలంటే వేడి చేయాలి. అండ్ వేడి చేసినప్పుడు మినిమం 42 డిగ్రీ టెంపరేచర్కు అది వచ్చేయాలన్నమాట. వచ్చిన తర్వాత మనం 2 కాళ్ళు ఈ మోకాల వరకు మనం ముంచేసి దానిలో కూర్చోవాలి. ఓకే, చైర్ మీద అలా కూర్చొని కాళ్ళు 2 ముంచేయాలి. ముంచేస్తే యూ హ్యావ్ టు స్టే ఫర్ అట్లీస్ట్ 1 అవర్. 1 గంట మీరు కూర్చోవాలి బెడ్ నీళ్ళు అండ్ ఆ 42 డిగ్రీ మీరు మెయింటైన్ చేయాలి. ఎలా కూర్చుంటే విదిన్ 1 అవర్ విదౌట్ ఎనీ మెడిసిన్స్, విదౌట్ ఎనీ పారాసిటమాల్, విదౌట్ ఎనీ డోలో టాబ్లెట్స్ మీకు ఫీవర్ తగ్గిపోతుంది అక్కడ. ఓకే, సో ఫీవర్ తగ్గిపోతే యూ విల్ ఫీల్ రిలాక్స్. ఓకే, ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వైరస్. ఓకే, సో దీనికి చాలా ఎక్కువగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అండ్ దర్ ఈజ్ ఏ 3 days ప్రోటోకాల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్ ఐఎమ్ టెలింగ్ యూ. సో అక్కడ ఏంటంటే ఇది కాకుండా ఏ టైప్ వైరస్ అయినా సరే, వైరస్ ఈజ్ ఎ వైరస్, వాళ్ళకు ప్రివెంట్ చేయాలంటే మనం ఫస్ట్ థింగ్ బెడ్ నీళ్ళు మనం పొద్దున సాయంత్రం 2 times మనం కూర్చోవాలి గంట. ఓకే, దట్ ఈస్ వన్ ఓన్లీ ఫస్ట్ డే ఐఎమ్ టెలింగ్. అండ్ ఫస్ట్ డే వీ హ్యావ్ టు కంప్లీట్లీ స్టాప్ ద ఫుడ్ కంప్లీట్గా ఆపేయాలి. ఓకే, పీపుల్ మే స్కేర్ అబౌట్ దిస్, లైక్ ఎలా అవుతుంది, లైక్ ఓకే,
So if they are scared, they can go for allopathic treatment. Okay, but as per naturopathy, I'm telling, if they are sitting just on the chair and they are just ఈ కాలు రెండు ముంచేసి కూర్చుంటున్నారు అంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఫీవర్ విదౌట్ ఎనీ మెడికేషన్ విదిన్ 1 hour వాళ్ళకు తగ్గిపోతుంది. మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ వైరల్ ఫీవర్ ఐమ్ టెలింగ్. బట్ అది స్టార్ట్ అయినప్పుడు చేస్తే, లేకపోతే సపోజ్ ఈరోజు స్టార్ట్ అయింది, మీరు రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారంటే అది పనికిరాదు. బికాజ్ virus spreads very fast in the body. Okay, so replications మన బాడీలో పెరిగిపోతుంది, అవర్ టు అవర్స్ ఇమీడియట్లీ పెరిగిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఎక్కువగా వైరస్ గ్రోత్ అయినప్పుడు మన బాడీలో ఆర్గాన్స్ అని డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు మీరు ఒక నెత్తి మీదకి వచ్చినప్పుడు మనం ట్రై చేస్తే అప్పుడు పనికిరాదు. సో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు బీ ఇన్ ద హాస్పిటల్. సో లాట్ ఆఫ్ మెడికేషన్ ఈజ్ రిక్వైర్డ్. బట్ దీని గురించి ఆల్సో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకు మోడర్న్ మెడిసిన్లో కూడా. సో దే క్యాన్ గో ఫర్ ద ట్రీట్మెంట్. ఈవెన్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకు మంచిగా అయిపోతుంది. లేకపోతే సపోజ్ ఇఫ్ యూ డిలే, దెన్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ దిస్ ఓన్లీ, లైక్ యూ మే గో టు కోమా, యూ మే డై. సో దట్ ఈజ్ వాట్ ద వైరస్ డస్. సో దిస్ కైండ్ ఆఫ్ వైరస్ నుంచి మనం కొంచెం దూరంగా ఉండాలి, హైజెనిక్గా మెయింటైన్ చేయాలి. అండ్ ఎవరికైనా సరే జ్వరం వచ్చినప్పుడు ఈ టైప్ హాట్ వాటర్ థెరపీ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ద 3 days protocol which I'm telling, that is the first day is complete fasting, only hot water they have to drink till whole day. And second day only one time food, that is true, only fruits they have to eat only one time. Okay, rest of the days they have to drink only hot water. And third day they can take the normal food like pappu, annam, curry, ఇది అన్నీ తీసుకోవచ్చు on the third day. అండ్ ఓన్లీ వన్ టైం ఫుడ్. సో ఈ 3 days వాళ్ళ ఈ టైప్ మెయింటైన్ చేసి వాళ్ళకు హాట్ వాటర్ థెరపీ జస్ట్ ఒక రోజు కావాలి అంతే, నెక్స్ట్ డేకు మీకు జ్వరం ఉండొద్దు. ఓకేనా? సో ఇట్ ఈస్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఫర్ ద ఎనీ సార్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఈవెన్ అమైబా వైరస్ ఆల్సో ఇస్ లైక్ దట్ ఓన్లీ. ఓకే. సో సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా తీసుకున్నాం అనుకోండి సార్, అది వచ్చిన 15 daysకి మనకి బయటకు వచ్చింది, అంటే సిమ్టమ్స్ అప్పుడు కనిపించాయి మనకి. సో ఇది కూడా అలాగే ఉంటుందా సార్? అంటే ఎన్ని రోజులకి ఇప్పుడు బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిందంటే ఎన్ని రోజులకి మనకు తెలుస్తుంది? విదిన్ 8 hours. మీకు సపోజ్ వైరస్ మీకు అటాక్ అయింది, మీకు సపోజ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయింది అండ్ బ్రెయిన్కు అఫెక్ట్ అవ్వడానికి ఇట్ టేక్స్ జస్ట్ 8 hours టైం, దట్స్ ఆల్. సో విదిన్ 8 hours ఇట్ విల్ అఫెక్ట్ ద బ్రెయిన్. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ మనం చాలా జాగ్రత్త పడాలి, అంతవరకు వెళ్ళకూడదు. సిమ్టమ్స్ మనకు స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్. అండ్ స్పెషలీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఎ హాస్పిటల్ ఆల్సో, ఇట్ ఈస్ నౌ డేస్ దిస్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ కామన్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. యూ షుడ్ నాట్ బి స్కేర్డ్, బట్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ సైమల్టేనియస్లీ. నెగ్లెక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ గోస్ టు ద బ్రెయిన్ అండ్ బ్రెయిన్ అఫెక్ట్ అయిపోతుంది. అండ్ అప్పుడు ఏమవుతుందంటే like you may develop some sort of major problems in the brain, like maybe you may suffer with the coma, otherwise you may have lot of confusion and such kind of things will happen. Again tarvata emutundante, if you are that time also if you are not taking the precaution, then maybe you may die. ఓకే సార్. అలాగే చూసుకుంటే పిల్లలకి చాలా డెలికేట్గా ఉంటుంది సార్ బ్రెయిన్ కానీ ఏదైనా, అండ్ ఫీమేల్స్ కూడా కొంచెం డెలికేట్గా ఉంటారు. సో వీళ్ళకి ఎంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఇలాంటివి వచ్చినప్పుడు? పిల్లలకు కూడా ఇమీడియట్లీ ఇట్ ఎఫెక్ట్స్. ఓకే, వాళ్ళకు కూడా ఈ టైప్ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవుతుంది. బట్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్స్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఓకే, సో దే హ్యావ్ టు మీట్ ఎ డాక్టర్. దే షుడ్ నాట్ టేక్ దేర్ సెల్ఫ్ మెడికేషన్. తీసుకోకూడదు. సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే అక్కడ ప్రాబ్లం రావచ్చు. Because the way of treatment is something different than the normal way of treatment of the common fever. లేకపోతే ఒక వైరల్ ఫీవర్, నార్మల్ వైరల్ ఫీవర్కు ఎలా ట్రీట్మెంట్ ఉంది, దీనిలో ఆ టైప్ ట్రీట్మెంట్ కాకుండా దర్ ఈస్ ఎ ట్రీట్మెంట్ మెథడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో అప్పుడు ఏమవుతుందంటే వీ షుడ్ మీట్ ఎ జనరల్ ఫిజిషియన్, దెన్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది తగ్గిపోతుంది. ఓరీ అవ్వాల్సిన అస్సలు అవసరం లేదు. బట్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. దెన్ వాట్ హ్యాపెన్స్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ ఫీవర్. చాలా థ్యాంక్స్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా ఆడియన్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.